హాయ్ అండి. హాయ్. బ్యాచిలర్స్ ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కేజీన్నర చికెన్‌కి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, 1 టేబుల్‌న్నర స్పూన్ ధనియాల పొడండి. మేము కారం ఆడించిన దాంట్లో ఆడిస్తాము. అందుకని ఎర్రగా ఉంటుంది మా ధనియాల పొడి. కొంచెం జీలకర్ర పొడి, అంటే పావు టీ స్పూన్ కన్నా తక్కువ వేయాలండి. తగినంత ఉప్పు, గుప్పుడు పుదీనా ఆకులు, కొంచెం మసాలా పొడి వేయాలండి. పావు టీ స్పూన్ కన్నా తక్కువ. 2 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇప్పుడు 2 స్పూన్లు కారం, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని, మీకు ఇంకా కావాలంటే ఏసుకోవచ్చండి కారం. ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకొని, మొత్తం అన్నీ కలిసే విధంగా ముక్కలకి అన్ని మసాలాలు పట్టే విధంగా ముక్కలకి మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. అన్ని ముక్కలకి మసాలాలన్నీ పట్టాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక పక్కకు పెట్టుకుని ఒక గంట ఉంచుకోవచ్చు. లేతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకునైనా ఒక గంట ఉంచుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టుకుని, గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తున్నాను రుచి కోసం. ఆ ఆయిల్ వీటైందో లేదో చూసుకుని, ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి నేను. ముందు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్‌లో అయినా వేసుకున్నా కానీ పసుపు ఇప్పుడు కూడా కొంచెం పసుపు వేసుకోవచ్చు. వేసుకుని బాగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని, ఇప్పుడు పక్కకు పెట్టి ఉంచుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ అంతా వేసేసుకున్నాక బాగా కింద నుంచి పైకి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. చికెన్ అంతా చక్కగా కలుపుకున్న తర్వాత మగ్గనివ్వాలండి. మూత పెట్టుకుని ఉంచుకుని 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే కొంచెం నీరు వస్తుంది. మూత పూర్తిగా పెట్టకూడదండి. కొంచెం పక్కకి ఓపెన్ ఉంచాలి. కొంచెం నీరు వస్తుంది. ఆ నీరు వచ్చిన తర్వాత నీరంతా అయ్యే వరకు, నీరు అవ్వకపోతే మళ్ళీ మూత పెట్టుకుని ఉంచుకోవచ్చు. 10 నిమిషాల మధ్యలో కూడా ఒక్కొక్కసారి తిప్పుకుంటూ చూసుకోవాలి. కొంచెం నీరు ఉంది కదండి, ఇప్పుడు తీసుకుని, ఇప్పుడు నీరంతా అయిపోయింది. దగ్గరికి అయింది కదా. నేనేం చికెన్లో నీరు వేయలేదండి, అది మగ్గితే వచ్చిన నీరు. ఆ నీరంతా అయ్యే వరకు ఉంటేనే మంచిగా ముక్క మెత్తగా అవుతుంది. ఇప్పుడు నీరుని మనకి చికెన్ ముక్కలన్నీ ములిగే వరకు నీరుని వేసుకోవాలి. ముక్కలు ములిగేంత వరకు నీరు వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా నీరుని ముక్కలు ములిగే వరకు నీరు వేసుకొని కలుపుకొని,
ఈ విధంగా ముక్కలన్నీ కొంచెం కనిపించే వరకు నీరు వేసాను కదా, మీరు కూడా అలాగే వేసుకోవాలండి. వేసుకుని మూత కొంచెం ఓపెన్ పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చూసుకోవాలండి. ఇలా 20 నిమిషాలు, 25 నిమిషాలు పైనే పడుతుంది. మధ్యలో ఒకసారి నీరు ఉందో లేదో చూసుకుని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మీకు ఫస్ట్ నీళ్ళు వేసిన వెంటనే 3 నిమిషాలు స్పీడ్ మంటలో పెట్టుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుని చికెన్‌ని కలుపుకుంటూ ఉండాలి. నీళ్ళు ఉన్నాయి కదండీ! అందుకని మళ్ళా మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు నీరు దగ్గరగా అయిపోయింది కదండీ! 1 టీ స్పూను మసాలా పొడి నేను ఇంట్లో తయారు చేసుకున్నదేనండి. 1 టీ స్పూన్ ఫుల్‌గా కేజీన్నర చికెన్ కదండీ! ఎక్కువే పడుతుంది. మసాలా పొడి వేసుకుని కలుపుకోవాలి. అన్ని ముక్కలకి సరిగ్గా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మేము ధనియాల పొడి, కారం, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. ఇలా బాగా కలుపుకోండి. చికెన్ అన్ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా కొట్టండి. ఎంతో ఈజీగా బ్యాచిలర్స్కి చాలా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అండి ఇది. దగ్గరికి అయిపోయింది కదండి. మసాలా పొడి వేసుకున్నాక కలుపుకున్నాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు నేను కరివేపాకు వేసుకున్నానండి. 5 నిమిషాలు కొంచెం నూనె పైకి తేలే వరకు ఉడకనిచ్చుకుని బాగా కలుపుకుని అంతేనండి. అమీర్పేటలో కూడా చాలా బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అండి ఇది. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ, బ్యాచిలర్కి ఇష్టమైనది. వేడి వేడిగా తినండి.